హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఈరోజు మా రాయలసీమ స్టైల్‌లో కాకరకాయ తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా కాస్త వాటరేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయలను తీసుకొని ఈ విధంగా బాయిల్ అయ్యే వరకు మనము బాయిల్ చేసుకొని వడపోసి పెట్టుకోవాలి. ఈ విధంగా వడపోసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోనికి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పెద్ద సైజు 3 ఆనియన్స్‌ను సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపును మనము యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనము ఫిల్టర్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయలను ఇందులోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. జొన్న రొట్టె, సొద్ద రొట్టె, చపాతీ, రైస్‌లోకి సైడ్ డిష్‌గా కూడా మనకు బావుంటుంది. దీనిలోనికి మేము కాస్త బెల్లాన్ని కూడా యాడ్ చేస్తాము. ఈ విధంగా మంచిగా కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. కొంచెము ఉప్పును కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉడకపెట్టుకునేటప్పుడు కూడా నేను కాస్త ఉప్పును యాడ్ చేసుకొని ఉడకపెట్టుకున్నాను. అందువలన తగినంత ఉప్పును మనము యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని ఇది చపాతీలోకి వాటిల్లోకి చాలా బావుంటుంది. మేము తాలింపు పొడిని తయారు చేసుకుంటాం కదండీ! ఆ తాలింపు పొడిని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. త్వరలో నేను ఈ తాలింపు పొడిని కూడా రెసిపీ చూపిస్తాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము బెల్లము పొడిని యాడ్ చేసుకోవాలి. ఇది నేను బెల్లము పొడి యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా 2, 3 స్పూన్స్ మనము బెల్లం పొడిని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లంని యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.